యోర్దాను అందరినీ స్వాధీనపరుచుకునే వరకు మీ భార్యలను మీ మందలను నేను మీకు ఇచ్చిన పురములలో నివసించవలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంట? నేను ఆ దేశాన్ని నీకు ఇస్తా. ఏం చేస్తాను? మీరు అనుకున్న దేశాన్ని, మీరు అనుకున్న సాధ్యాన్ని నేను ఇస్తా. మాట ఎవరిస్తున్నారు? ఎవరు మాట ఇస్తున్నారు వీళ్ళకి, ఇశ్రాయేలుకి? గట్టిగా చెప్పండి, నాకు తెలిసిన వాళ్ళైనా. యెహోవా తండ్రి ఇస్తున్నాడు. అంటే దేవుడే మనిషికి మాట ఇస్తున్నాడు. ఏమని అంటే 75 రోజుల్లో మిమ్మల్ని నేను, మీరు అనుకున్న ఈ రోజు వచ్చిన ఒక సమస్యని నేనేం చేస్తాను? తీసివేస్తా అని మాట్లాడుతున్నాడు. కానీ అది తీయాలి అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. అవి గెలవాలంటే ఏముంటాయి? కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలా అంటే ముందు నువ్వు పరాక్రమశాలిగా ఉండాలి. అంటే సమస్యని ఎదిరించేవాడిగా, యుద్ధం చేసే దమ్మున్నోడిగా ఉండాలి. గట్టిగా దేవుని స్తుతిద్దాం. మొట్టమొదటిది. రెండోది, నీ భార్యలను, మీ పిల్లలని, వీరందరినీ సేఫ్టీ ప్లేస్లో ఉంచేసి నువ్వు మాత్రం యుద్ధానికి పో అంటున్నాడు దేవుడు. అంటే దానికి అర్థం ఏంటి అంటే నీలో 2-3 ఆలోచనలు ఉండకూడదు. యుద్ధానికి వెళ్ళేవాడు మా ఆమె ఏం చేస్తుందో, అంట్లు కడుగుతుందో లేదో, అవి ఎలా ఉంటాయో. యుద్ధానికి వెళ్ళేవాడు అయ్యో మా ఆమెతో పాటు నా పిల్లగాళ్ళు ఏం చేస్తున్నారో లేదో, కనీసం మా ఆమెకి హెల్ప్ చేస్తున్నారా, పక్కింటి వాళ్ళతో గొడవలు అవుతున్నాయా, ఎదురింటి వాళ్ళతో అవుతున్నాయా అని చెప్పి యుద్ధానికి పోయి గన్ను పట్టుకొని పోయిన వాడు బతుకుతురా అండి? అమ్మ బతుకుతురా? లేదు, ఈరోజు మా ఆమె చికెన్ ఫ్రై చేసిందా, ఆదివారం మటన్ ఫ్రై చేసిందా, నేను లేదు చూసి నా జీవితం మొత్తం తినేస్తుందేమో. అయ్యా అట్లయితే గెలుస్తారా? గట్టిగా చెప్పండి, గెలుస్తారా? గెలవలేరని దేవుడే చెప్తున్నాడు. మీలో కూడా చెప్తా ఉంటారు, అన్నా మా ఆయన అన్నా, మా ఆయన అన్నా, నా పిల్లలు అన్నా, అన్నా ఫలానా, రకరకాలు చెప్తా ఉంటారు. చెప్తా ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంటుంది. పరాక్రమవంతులా మీరు? వెనక చూసుకుంటూ వెనక వాళ్ళ కోసము యుద్ధం చేయలేని వాళ్ళ. వీటన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు ఉందిరా, మీరు ఇక్కడికే వచ్చినారు, దేవుల్లో గెలవడానికి వచ్చినారు. గెలవడానికి వచ్చిన వాళ్ళకి అన్ని ఆలోచనలు ఉండొద్దు. ఏముండొద్దు? ఇంటి ఆలోచన, ఇంట్లో వాళ్ళ ఆలోచన, భర్త ఆలోచన, పిల్లల ఆలోచన, వ్యాపారం ఆలోచన, ఇది రకరకాల. ఇంకేమైందో అంటే అక్కడ మా అన్న ఏమవుతుండో, మా తాత ఏమవుతుండో, మా ముత్తాత ఏమవుతుండని వాళ్ళందరినీ పెట్టుకుంటే ఏమవుతుందంటే వీళ్ళు నది దాటలేరంట, ఆ దేశాన్ని గెలవలేరు. చిన్నపిల్లల తల్లి, ఒక మామూలుగా ఉన్న ఒక బ్రదర్, ఇద్దరు రండి ఒకసారి. చిన్న లాజిక్ చెప్తున్నాను, ఈ లాజిక్లో మీరు అర్థం చేసుకోవాలి. పాపని అక్కడ వదిలేసి నువ్వు ప్రశాంతంగా నిలబడరా, అట్లా వదిలే వాళ్ళకి వెళ్ళే చూడాలి. పాపకి వెళ్ళి చూడొద్దు, వాళ్ళకి వెళ్ళి చూడాలి. నువ్వు ప్రశాంతంగా నిలబడు, మీరు ప్రశాంతంగా నిలబడండి. చూసావా? పాపకి వెళ్ళి తీసుకురెళ్ళు, దాన్ని ఇచ్చేయి. నా కూతురు ఎడిపోద్దో, ఎక్కడ పడిపోద్దో, ఏ హైట్లో వద్దో, అవునా కాదా? తల్లి మనసు అంత ఎక్కడుంది అంటే ఆ తల్లిని యుద్ధానికి పంపించి పక్కన పాపని చేతిలో ఉంచితే గెలవగలదా? గెలవగలదా? వీళ్ళిద్దరు ఆలోచన మీకెళ్ళే ఉంది. ఎలా నిలబడ్డారో అలాగే నిలబడ్డారు. వీళ్ళకి ఇప్పుడు ఏదీ లేదు, వెనక వాళ్ళు పడిపోతారు వీళ్ళు పడిపోతారు అనేది కాదు. మేము అనుకున్న యుద్ధాన్ని గెలిచిన దాకా మేము గట్టిగా నిలబడాలి అన్నట్టు ఉండాలన్నమాట. గట్టిగా చప్పట్లు కూడా దేవుడు అర్థమైతే